హాయ్ అండి, వెల్కమ్ టు ఆర్కాస్ మామ్ హెల్దీ వ్లాగ్స్. ఈరోజు మీ ముందుకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పడానికి వచ్చానండి. ఏంటంటే అది రేపు హోలీ పండుగ కదా. హోలీ పండుగ రోజు చాలామంది ప్రికాషన్స్ అనేవి తీసుకోకుండా వాళ్ళు చేసే పనులకి తర్వాత చాలా రోజులు బాధపడే సందర్భాలు ఉన్నాయండి. స్కిన్ ఎలర్జీస్ రావడం, కంటి సమస్యలు రావడం, కొంతమందికి పూర్తిగా కళ్ళు పోవటం కూడా ఉంటుందండి. ఇలాంటివన్నీ మీరు నెక్స్ట్ డే పేపర్లో చదివే ఉంటారు. అయితే వీటికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అని చెప్పడానికి నేను మీ ముందుకు వచ్చాను ఈరోజు. అయితే రేపు మీరు హోలీ పండుగ కదండి. హోలీ పండుగకి మీరు ఏం చేస్తారంటే రంగులు, కలర్లు అనేవి బజార్లో దొరుకుతాయి కదా, అవి అస్సలు కొనకండి. నా మాట విని ఈ ఇయర్ ఒక్కసారి నేను చెప్పినట్టుగా ఎంజాయ్ చేయండి హోలీ పండుగని. నెక్స్ట్ ఇయర్ నుంచి నేను చెప్పినా చెప్పకపోయినా మీకు ఆ ఎంజాయ్మెంటే నిజంగా నచ్చుతుందండి. నేను ఏం చెప్తున్నానో జాగ్రత్తగా వినండి. మోదుగ పూలు ఉంటాయి కదండి, చాలా మందికి తెలిసే ఉంటుంది. శివరాత్రి రోజు శివుడికి మోదుగ పూలతో అలంకరణ అనేది, అభిషేకం అనేది చేస్తారు. చాలా మందికి తెలిసే ఉంటుంది. మోదుగ ఆకులు అంటే విస్తరాకులు కుడతారు కదా, ఆ ఆకులండి. మోదుగ ఆకులు ఉన్న ఆ చెట్లకు పువ్వులు ఉంటాయి ఇప్పుడు ఆరెంజ్ కలర్లో. ఆ పువ్వులు తీసుకొచ్చి మీరు బాగా వేడి చేస్తే, వాటర్ పోసి వేడి చేస్తే ఒక గిన్నెలో ఆరెంజ్ కలర్ వస్తుందండి. బంతి పువ్వులు ఉంటాయి కదా, బంతి పువ్వులు తీసుకొచ్చి గిన్నెలో వేడి చేస్తే ఎల్లో కలర్ వస్తుందండి. బీట్రూట్ కూడా వేడిని వాటర్లో వేడి కూడా చేయక్కర్లేదండి. బీట్రూట్ని చల్లటి వాటర్లో అయినా కానీ బీట్రూట్ని వేసినప్పుడు అది కలర్ మొత్తం చేంజ్ అవుతుంది, ఒక విధమైన మెరూన్ కలర్ వస్తుందండి. ఇంకా దానిమ్మ తొక్కల్ని వేడి వాటర్లో వేడి చేసినప్పుడు ఎల్లో కలర్ వస్తుంది. ఇంకా నారింజ తొక్కలతో కూడా ఎల్లో కలర్ వస్తుంది, ఆరెంజ్ కలర్ కూడా వస్తుందండి నారింజ తొక్కల్ని వేడి చేసినప్పుడు కూడా. ఇంకా ఇలాంటివే చిన్న చిన్న ప్రికాషన్స్ మీరు తీసుకోండి. సహజమైన రంగులతోనే హోలీ పండుగ చేసుకోండి. మందార పువ్వులు, మందారతో, మోదుగు పూలతో ఇలాంటి వాటితో చేసినట్టయితే పసుపు కూడా అండి. పసుపు కూడా వాటర్లో కలిపిన డైరెక్ట్గా అయినా పసుపు కొమ్ములతో చేసిన పసుపుని యూజ్ చేయొచ్చు. బజార్లో కొన్నది నేను చెప్పట్లేదు, పసుపు కొమ్ములతోని సహజంగా చేసింది చెప్తున్నానండి. ఇలాంటి వాటితోని మీరు కలర్స్ తయారు చేసుకోవచ్చు. అయితే ఈ కలర్స్ అనేవి మీరు బయట కొనుక్కుంటారు కదా, ఆ కలర్స్ కళ్ళల్లో పడ్డప్పుడు ఇలా కంటితో, అదే చేత్తో, కలర్ ఉంటుంది కదండి చేతికి, అదే చేత్తో కంటిని ఇలా రబ్ చేయకండి. టిష్యూ పేపర్ ఉంటుంది కదా, టిష్యూ పేపర్ కానీ లేకపోతే మంచి శుభ్రమైన కాటన్ క్లాత్, కర్చీఫ్ అయినా టవల్ అయినా ఇలా చిన్నగా రబ్ చేయండి. ఎందుకంటే ఈ చేతులకి కలర్ అంటుతుంది కదా, కలర్ ఈ చేతులతోనే పట్టుకుంటారు కదా, ఆ చేతులతో ఇలా కంటికి దురద అనిపించిన, కళ్ళల్లో ఏదైనా పడ్డట్టుగా, కలర్స్ కొంతమందికి పడుతుంటాయి కదా, పడ్డట్టుగా అనిపించినప్పుడు చేత్తో ఇలా అన్నప్పుడు ఆ కెమికల్స్ అనేవి కంటిలోకి పోయి కళ్ళకి ర్యాషెస్ రావడం, కళ్ళు వాయడం, కంటి నుంచి నీరు కారడం, కంప్లీట్గా కళ్ళే పోవటం అనే సందర్భాలు కూడా ఉన్నాయండి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. స్కిన్ మీద ఆ కలర్స్ వేసినప్పుడు కూడా ఆ స్కిన్ ఎలర్జీస్ వస్తాయండి, ర్యాషెస్ రావడం అలాంటివి ఉంటాయి. కాబట్టి ఇలా సహజమైన ఇంకా మీరు మొత్తం హోలీ పండుగ అంతా అయిపోయిన తర్వాత స్నానం చేయడానికి చాలామంది దగ్గరలో ఉన్న చెరువులకు కానీ కాలువలకు కానీ వెళ్తారండి. హోలీ పండుగ నెక్స్ట్ డే పేపర్లో న్యూస్ పేపర్లో చూస్తే చాలామంది చనిపోయినట్టుగా వస్తాయండి. అలా వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఈతకి వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉండండి. అసలు ఈతకి వెళ్ళకుండా మీరు ఎంత కలర్స్ ఇలా సహజమైన రంగులతోని మీరు కనుక చేసుకున్నారంటే ఫెస్టివల్, హోలీ ఫెస్టివల్, మీరు ఇంట్లోనే స్నానం చేసినా కానీ ఈజీగా ఆ బట్టలకి అంటుకున్న కలర్ అయినా సరే, మన బాడీకి అంటుకున్న కలర్ అయినా సరే ఈజీగా పోతుందండి. ఇది హ్యాపీగా ఇలా చేసుకుంటే బెటరా, లేకపోతే ఆ కెమికల్స్ వాడిన కలర్స్తోని అవి మీరు ఇంకొకటి ఆలోచించండి. మనం ఫైనాన్షియల్గా కూడా మనకి అది లాసే కదండి. బయట కొన్న కలర్స్ ఇవైతే ఇంట్లోనే మనకు ఉంటాయి, ఇంట్లో వాటితోనే మనం తయారు చేసుకోవచ్చు. కాబట్టి ఇంట్లో తయారు చేసుకునే వాటితోని హ్యాపీగా ఈ ఫెస్టివల్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. నచ్చితే నేను చెప్పినవి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. నేను ఇప్పుడు మీకు ఇచ్చిన ఈ చిన్న ఇన్ఫర్మేషన్ మీకు వాల్యుబుల్ అనిపిస్తే వేరే వాళ్ళకి కూడా షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి దీన్ని. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.